దగ్గర నోట్లు ముద్రించే మిషన్లు ఉన్నాయి కదా, మరి అపరిమితంగా డబ్బును ముద్రించి దేశంలో పేదరికాన్ని ఎందుకు తొలగించవు? ప్రతి ఒక్కరిని కోటీశ్వరులు చేయొచ్చు కదా. ఈ ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? అయితే వినండి. ఇలా చేస్తే దేశం ధనిక దేశం అవ్వదు, సరే కదా, అసలు దేశమే నాశనం అయిపోతుంది. దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన ఎకనామిక్స్ ఏంటో ఈ చిన్న వీడియోలో చూద్దాం. నిజానికి డబ్బు అనేది వస్తువుల విలువలకు ఒక ప్రతిరూపం మాత్రమే. ప్రభుత్వం అపరిమితంగా డబ్బును ముద్రించి ప్రజలందరికీ పంచితే అందరి దగ్గర డబ్బు ఉంటుంది, కానీ మార్కెట్లో వస్తువుల సంఖ్య పెరగదు. ఉదాహరణకు మార్కెట్లో కేవలం 10 కార్లు ఉండి కొనేవాళ్ళు 1000 మంది ఉంటే ఆ కారు ధర కోట్లలోకి వెళ్తుంది. దీన్నే ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అంటారు. గతంలో జింబాబ్వే ప్రభుత్వం ఇలాగే నోట్లు ముద్రించి భారీ తప్పు చేసింది. అక్కడ పరిస్థితి ఎలా తయారైందంటే ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనడానికి ప్రజలు సంచులతో డబ్బులు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇక అమెరికన్ డాలర్ విషయానికి వస్తే 1994 బ్రెట్టన్ వుడ్స్ కాన్ఫరెన్స్ తర్వాత ఇది గ్లోబల్ కరెన్సీగా మారింది. మన రూపాయి విలువ తగ్గడానికి కారణం మన ఉత్పత్తి కంటే వేరే దేశాల వస్తువులపై మనం ఎక్కువగా ఆధారపడటమే. అంటే నోట్లు ముద్రిస్తే సంపద రాదు, వస్తువుల ఉత్పత్తి పెరిగితేనే దేశం బాగుపడుతుంది. సో ఫ్రెండ్స్, గుర్తుందిగా, డబ్బు కేవలం కాగితం ముక్క మాత్రమే, దాని వెనుక ఉన్న ప్రొడక్షన్ అసలైన పవర్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి మన రూపాయి విలువ పెరగాలంటే మనం ఏం చేయాలో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం రన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ.